వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణలో పరిచయం అక్కర్లేని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఏపీ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఆ ఎమ్మెల్యే పర్యటనపై పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుందట. 100 కార్లు 400 మంది అనుచరులతో ఓ ప్రైవేటు కార్యక్రమానికి గుంటూరులో అడుగుపెట్టిన ఆ ఎమ్మెల్యేకు గ్రాండ్ వెల్కమ్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, కూటమి ప్రభుత్వ అడ్డాలో వైఎస్ఆర్ పథకాలను పొగడటం ఏంటన్న చర్చ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన తీరు రేవంత్ ప్రభుత్వాన్ని కొంచెం ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఇదే సమయంలో ఇప్పుడు ఏపీలో కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలామ్మ పేరుతో స్థాపించిన ఫౌండేషన్ నుంచి ఏపీలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అందులో భాగంగానే ఆయన గుంటూరు వెళ్లారు. అయితే మామూలుగా కాదు, ఏకంగా 100 కార్ల కాన్వాయ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక గుంటూరులో కూడా ఆయనకు అదే రేంజ్ లో స్వాగతం లభించింది. ఆ కార్యక్రమంలో విద్యార్థులకు స్కాలర్షిప్స్, పేదలకు సాయం అందించారు రాజగోపాల్ రెడ్డి. ఇంతవరకు బాగానే ఉన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి. తాను ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమంటూ చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఆ మాట పదే పదే చెప్పడంతో అందరికీ లేనిపోని అనుమానాలకు తావితిచ్చిందట. ఇక గుంటూరు కార్యక్రమంలో కూడా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెగ పొగిడేశారు రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్ వైఎస్ శిష్యులే అంటూ చెప్పుకొచ్చిన ఆయన వైఎస్ పథకాలు ఇప్పటికీ జనం గుండెల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. దీంతో కంగు తినడం కూటమి నేతల పన్నైందట. ఓవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న ఆయన ఏపీలో రేవంత్ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడును కూడా టార్గెట్ చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త వేదికను రెడీ చేసుకుంటున్నారని, అందులో భాగంగానే ఏపీలో వైఎస్ ప్రస్తావన తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇక భారీ కాన్వాయ్ ఏర్పాటు వెనుక కూడా పొలిటికల్ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. తన హంగు చూసి జనం రియాక్షన్ కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారట. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్లు తీవ్ర చర్చకు నాంది పలికాయట. అయితే ఆయన వ్యూహం ఏంటో అర్థం కావడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, కూటమి పార్టీల లెక్కల్లో తేడా తెచ్చే ప్రయత్నమని మరికొందరు చెప్తున్నారట. ఏదేమైనా రాబోయే రోజుల్లో అన్నిటికీ సమాధానాలు తెలియడం ఖాయంగా కనిపిస్తోంది.